నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం జాయింట్ వెంచర్ అకౌంట్స్ లో ఉన్నాము. సో జాయింట్ వెంచర్ అకౌంట్స్ లో మనం ఏం చూసాం, ఫస్ట్ ప్రీవియస్ గా సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తామని చూసాం కదా. సో అందులో మనం ఎలా చేస్తాము, సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఓపెన్ చేస్తుంటే అందులో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసాము. సో ఒకవేళ ఏదైనా ఎంట్రీ జనరల్ ఎంట్రీలో లాస్ వస్తే ఇన్కమ్ వస్తే దాన్ని ఏం చేసాము, మనం నామినల్ రూల్ ప్రకారం జాయింట్ వెంచర్ ని డెబిట్ లేదంటే క్రెడిట్ చేసాము. ఇంకా ఎక్కడైతే జాయింట్ వెంచర్ వస్తుందో దాని ఆపోజిట్ సైడ్ ఒకవేళ పర్సన్ గనక ఎక్స్పెన్సెస్ చేసి ఉంటే పర్సన్ నేమ్ మెన్షన్ చేసాము. ఒకవేళ పర్సన్స్ ఎవరు అందులో డబ్బులు ఇవ్వడము లేదంటే ఇన్కమ్ తీసుకోవడం చేయకపోయినప్పుడు మనం ఏం మెన్షన్ చేసాము, జాయింట్ బ్యాంక్ అనేది మెన్షన్ చేసాము. సో అలా ఫస్ట్ మెథడ్ లో చేసాము, ఎప్పుడు సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అనేటివి మెయింటైన్ చేయబడతాయి. సో ఇప్పుడు నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ప్రాబ్లం చూద్దాము. సో ఇది మనకి నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. సో ఇందులో మనం ఏం చేయాలి, ఫస్ట్ మన క్వశ్చన్ ఎందులో ఉందంటే పంకజ్ పబ్లికేషన్ పేజ్ నంబర్ C13 లో చూడాలి. సో ఈ C13 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది దీనికి రిలేటెడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ C13 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, A and B enter into a joint venture to sell a consignment of timber, sharing profits and losses equally. A provides timber from his stock at a mutually agreed value of 5,000. He pays expenses amounting to ₹250. B incurs further expenses on cartage, storage, etc. amounting to $650 and receives cash for sales ₹3,000. He also takes over goods of the value of 1,000 for his use in his own business. At the date of close, A takes over the balance of stock in the hand, which is valued at 1,100. Prepare joint venture accounts and co-venturers account in the book of A. సో మనకి ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటిది, నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ కదా. సో ఒకవేళ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయకపోతే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమన్నారు, ఓన్లీ ఏ బుక్స్ లో మాత్రం చేయమన్నారు. సో ఏ బుక్స్ లో చేసేటప్పుడు మనకి 2 బాక్సెస్ అనేటివి వస్తాయి, అదే బి బుక్ లో చేసినా సరే 2 బాక్సెస్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఓన్లీ ఏ బుక్ అడిగినారు కాబట్టి సో ఏ బుక్స్ లో వచ్చే 2 బాక్సెస్ ఏంటిది, జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ బి, ఇంకా బి అకౌంట్. సో ఇప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ బి చేసేటప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అనేది మనకి ప్రొఫార్మా. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ బి అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, జాయింట్ వెంచర్ అంటే నేను ఏం చెప్పినాను, డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ ఇంకా గెయిన్స్ వస్తాయి అని చెప్పిన. సో ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ ఏమైనా లాసెస్ ఉన్నాయా క్వశ్చన్ లో చూసుకోవాలి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ రీడ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఏమైంది, స్టార్టింగ్ లో ఏ ప్రొవైడ్స్ టింబర్ ఫ్రమ్ హిజ్ స్టాక్ అట్ అ మ్యూచువల్లీ అగ్రీడ్ వాల్యూ. సో ఏం చేస్తున్నంట, టింబర్. సో ఇక్కడ వాళ్ళ బిజినెస్ లో ఏం చేస్తున్నారంట, టింబర్ బిజినెస్ చేస్తున్నారంట. టింబర్ అంటే ఏంటిది, వుడ్ అమ్మే బిజినెస్. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుందంట, వుడ్ పర్చేస్ చేయడానికి అమౌంట్ ప్రొవైడ్ చేస్తుందంట. సో మనకి పర్చేజెస్ అనేది ఏంటిది, డెబిట్ కదా, అంటే డెబిట్ సైడ్ లాస్ కదా. సో జాయింట్ వెంచర్ లో అదేమవుతుంది, డెబిట్ అవుతుంది. సో డైరెక్ట్ నేను ఏం చేసినాను, పర్చేజెస్ ని డెబిట్ చేసినాను. ఎందుకు పర్చేజెస్ ని డెబిట్ చేసిన అంటే ఇప్పుడు మనకి ఈ పర్చేజెస్ ఎవరు చేసినారు, ఏనే చేసిండు కదా. సో ఎప్పుడైతే ఏ పర్చేస్ చేసినా లేదా ఏకి ఇన్కమ్ వస్తే అప్పుడు ఆ పర్చేజ్ నేమ్ ఇంకా ఇన్కమ్ నేమే మెన్షన్ చేయాలి. లేదు ఒకవేళ బి ఏదైనా పర్చేస్ చేసినా ఎక్స్పెన్స్ చేసినా సరే బి అకౌంట్ ని డెబిట్ అన్నా క్రెడిట్ అన్నా చేయాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు ఏ బుక్స్ లో ఇలా చేయాలి, అదే బి బుక్స్ లో అయితే ఏం చేస్తాము, బివి మాత్రం పర్చేజ్ నేమ్ పర్చేజే, సేల్ నేమ్ సేల్ రాస్తాము. ఇంకా బి అకౌంట్ లో ఏం చేస్తాం, ఏది ఏ అనే మెన్షన్ చేస్తాం, అతన్ని ఏం పర్చేజ్ ఉంది ఏం ఇన్కమ్ ఉందని చెప్పి దాన్ని మెన్షన్ చేయమన్నమాట. సో అది దాన్ని ఏమంటారు, నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అని అంటారు. సో ఇప్పుడు మనకి పర్చేజెస్ ఉంది, ఎవరిది ఏది కాబట్టి మనం ఇక్కడ ఏ అని రాయలేదు, డైరెక్ట్ అతను ఏం పర్చేజ్ చేసిండు అని చెప్పి డైరెక్ట్ పర్చేజెస్ అంటే ఎక్స్పెన్స్ నేమ్ రాసేసుకుని ఎంతది పర్చేజ్ చేసిండు 5,000 అని రాసుకున్నాము. నెక్స్ట్ ఏముంది, ఏ. ఇప్పుడు మనకి హీ అంటే ఏముంది, ముందుకెళ్ళి చూడాలి ఎవరున్నారు పేరని. సో ఏ అనే ఉంది. సో ఇక్కడ హీ పేస్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ టు 250. సో ఇతను ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తున్నా అంటే ఎంత, 250. సో మనకి ఎక్స్పెన్సెస్ ఎట్ సైడ్ వస్తాయి, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ సైడ్ వస్తాయి. సో డెబిట్ లో ఏం రాసిన, బ్యాంక్ అని రాసిన, బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా రాసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ అని రాసి 250 రాసిన. ఎందుకు బ్యాంక్ అని రాసిన, బి అని ఎందుకు రాయలేదంటే ఎందుకంటే ఇది ఏ అకౌంట్ కాబట్టి ఏ ఎక్స్పెన్స్ చేసినా ఇన్కమ్ చేసినా వాటి నేమ్ రాయాలి అంతే, ఏ అని మెన్షన్ చేయకూడదు. నెక్స్ట్ ఏం ఇచ్చినారు, బి ఇన్కర్స్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ కార్టేజ్, స్టోరేజ్ ఎక్సెట్రా అమౌంటింగ్ టు 650. సో ఇప్పుడు ఈ 650 ఎవరివి, మనకి బివి. సో ఎక్స్పెన్స్ ఉన్నా ఇద్దరివి ఇన్కమ్ ఉన్నా కామన్ గా డెబిట్ క్రెడిట్ సైడ్ వస్తాయి.
బట్ ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఇతను ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇతని ఎక్స్పెన్సెస్ మనం ఏమని మెన్షన్ చేసినాం, బి అకౌంట్ అని మెన్షన్ చేసినాం. ఎందుకు బి అకౌంట్ అని మెన్షన్ చేసినాము, ఎందుకంటే ఇది బి అంటే ఎవరైతే బుక్స్ చేస్తున్నా అతను బుక్స్ లో వేరే పర్సన్ ని చేస్తున్నాడు కాబట్టి అతని నేమ్ మెన్షన్ చేసుకోవాలి, అతని నేమ్ మెన్షన్ చేయాలన్నమాట. సో బీది ఎక్స్పెన్స్ కాబట్టి టు బి అకౌంట్ అని రాసి బ్రాకెట్ లో ఎక్స్పెన్సెస్ కాబట్టి అతన్ని 650 అని రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, అండ్ రిసీవ్స్ క్యాష్ ఫర్ సేల్స్ 3000. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, సేల్స్. సో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అంటారు, బి రిసీవ్ చేసుకుంటుండ్రు క్యాష్ సేల్స్ అని ఉంది క్వశ్చన్ లో మనకి. సో సేల్స్ మనకి ఏంటిది, ఇన్కమ్ కదా. సో క్రెడిట్ సైడ్ వెళ్ళాలి మనము, ఎందులో జాయింట్ వెంచర్ లో. వెళ్ళిన తర్వాత క్రెడిట్ సైడ్ ఏం రాయాలి, బై బి అకౌంట్ అని రాయాలి, బై సేల్స్ అని రాయొద్దు. ఒకవేళ ఏ చేసి ఉంటే బై సేల్స్ అని రాయాలి. సో బి చేసిండు కాబట్టి బై బి అకౌంట్ అని రాసి సేల్స్ అని రాసుకుని ఎంత 3000 చేసిండంట. సో అది రాయాలి. నెక్స్ట్, ఈ ఆల్సో టేక్స్ ఓవర్ గూడ్స్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ 1000 ఫర్ హిజ్ యూజ్ ఇన్ హిజ్ ఓన్ బిజినెస్. సో ఇక్కడ మనకి గూడ్స్ తీసుకున్నారంట ఎవరు, బి. సో గూడ్స్ టేకిన్ ఓవర్ అంటే తనకి ఏంటిది, ఇన్కమ్ కదా. సో మనం ఇన్కమ్ ఏం చేస్తాము, ఇక్కడ క్రెడిట్ చేస్తాము. సో ఏం చేసినాము, ఇక్కడ మనము క్రెడిట్ సైడ్ రాసినాము, ఎవరి పేరు రాసినాము, బి అకౌంట్ అని రాసినాము. సో బి అకౌంట్ అని రాసి గూడ్స్ టేకెన్ ఓవర్ అని చెప్పి 1000 అని రాసుకున్నాము. నెక్స్ట్ ఏముంది మనకి, at the date of close, A takes over the balance of stock in hand which is valued at 1100. సో ఇక్కడ 1100 ఎవరు తీసుకుంటున్నారు, ఏ తీసుకుంటున్నారంట. సో బి తీసుకున్నప్పుడు స్టాక్ బై బి అకౌంట్ అని మెన్షన్ చేసినాము. బట్ ఏ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మనము, బై పర్చేస్ అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆ బిజినెస్ ఏదైతే క్లోజ్ అయిపోతుంది, ఇంకా మొత్తం జాయింట్ వెంచర్ అయిపోయింది. సో అలాంటి టైంలో ఏదైతే మిగిలిపోయిన స్టాక్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు షేర్ చేసేసుకుంటారు అనమాట. సో ఇతను షేర్ చేసుకునేటప్పుడు ఏమైతుంది, డైరెక్ట్ ఇతను నేమ్ మెన్షన్ చేసినాము, ఇతను షేర్ చేసుకుంటప్పుడు ఏం రాసినాము, పర్చేసెస్ అని రాసి మనం ఏం చేసినాం 1100 అనేది ఇక్కడ రాసేసినాం ఇతని దగ్గర. సో ఇప్పుడు 2 sides టోటల్ చేసుకోవాలి. 2 sides టోటల్ చేసుకుంటే మనకి ఏమైంది, ఇక్కడ సైడ్ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనకి క్రెడిట్ సైడ్ ఏముంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇన్కమ్స్ తక్కువ ఉన్నాయి, మన దగ్గర డెబిట్ సైడ్ లాసెస్ ఉన్నాయి. సో లాసెస్ ఎక్కువ ఉన్నాయి అంటే మనకి ఏమవుతున్నట్టు, లాస్ వచ్చినట్టు కదా. సో ఇక్కడ సైడ్ మనం ఏం రాస్తాం, బై లాస్ ట్రాన్స్ఫర్ టు అని రాసి ఫస్ట్ ఏ షేర్ మళ్ళీ బి షేర్. సో ఏ షేర్ ని మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇది చేసేది మనం ఎవరి అకౌంట్, ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ కదా. ఎప్పుడైతే ఏవి మనం అకౌంట్ చేస్తున్నామో అప్పుడు ఏ షేర్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ మనం ఇన్ ది బుక్స్ ఆఫ్ బి చేసేటప్పుడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము, బిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి షేర్ చేస్తుండే, ఇంకా ఇక్కడ ఏ షేర్ అని వస్తుండే. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి షేర్ చేయాలి, ఎవరిది, ఏది, ఎందుకంటే అతని బుక్స్ తోనే చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే ఆన్సర్ వచ్చిందో మనకి 2 sides టోటల్ చేసి మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇటు సైడ్ టోటల్ చేస్తే 5900 వచ్చింది. సో దాన్ని ఈ 3 అమౌంట్స్ నుంచి మైనస్ చేస్తే అప్పుడు మనకి 800 వస్తుంది. సో ఆ 800 ని ఇద్దరికి 1/2 చేసి షేర్ చేయాలి. 1/2 ఎందుకు చేసినాం అంటే క్వశ్చన్ లో వాళ్ళు మనకి రేషియో మెన్షన్ చేయలేదు, ఈక్వల్లీ అని మెన్షన్ చేసినారు. సో ఈక్వల్లీ అంటే 1/2 అని చెప్పి ఇద్దరికి 400. బీది మాత్రం బి షేర్ అని రాయాలి, ఎందుకంటే ఇది ఏ బుక్స్ లో కాబట్టి బీది బి షేర్ అని రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అకౌంట్ ఏమొస్తుంది, ఇందులో బి అకౌంట్ వస్తుంది. సో బి అకౌంట్ లో ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇప్పుడు మనము జస్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ పైన ఏవైతే మనం రాసినామో ఈ డెబిట్ సైడ్ ఉన్నాయో అవి ఇటు ఆపోజిట్ సైడ్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ క్రెడిట్ సైడ్ ఏమైతే ఉన్నాయో అవి మనకి ఏమవుతాయి, ఇక్కడ డెబిట్ సైడ్ కి వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఏముండే, అక్కడ సేల్స్ అని ఉండే. సో సేల్స్ అని మనం ఏ అకౌంట్ లో ఉండే, జాయింట్ వెంచర్ లో ఉండే. సో మనం ఇక్కడ బీవి మనం పైన చేసిన జాయింట్ వెంచర్ లో ఎక్కడెక్కడ మనకి బి ఉన్నాయో అవన్నీ ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ ఏవైతే బి ఇంకా ఇక్కడ బి షేర్ ఉందో ఈ 3 మనకి ఎక్కడ సైడ్ వస్తాయి, ఇక్కడ డెబిట్ సైడ్ కి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ బి ఏమున్నాయో ఒకటే ఉంది. సో అది ఇక్కడ మనకి ఇది ఎక్కడ సైడ్ వస్తుంది, ఇక్కడ సైడ్ వస్తుంది. సో బి అకౌంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డెబిట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తాం, ఇంకా క్రెడిట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ డెబిట్ సైడ్ రాస్తాం. సో రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం డెబిట్ సైడ్ లో ఎక్కడెక్కడ బి అకౌంట్ ఉందో అవి చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవాలి బి అకౌంట్ ఎక్కడెక్కడ ఉందని, బి షేర్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ 2 జాయింట్ వెంచర్ అని రాసుకుంటాం. సేల్స్ ఉన్నాయి కదా, పైన నుంచి అమౌంట్ రాసుకుంటాం. మళ్ళీ ఏవైతే జాయింట్ వెంచర్ అని రాసుకుని గూడ్స్ ఏవైతే తీసుకున్నాడో అవిటి కూడా అమౌంట్ రాస్తాం. అన్ని ఓన్లీ బీవే వస్తాయి ఇక్కడ మాత్రం. మళ్ళీ జాయింట్ వెంచర్ అని రాసుకుని అతను లాస్ ఎంత షేర్ వచ్చింది పైన ఇక్కడ అతని 400 కదా, సో అది రాసుకుంటాం. మళ్ళీ బై జాయింట్ వెంచర్ అని చెప్పి తన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ 650, సో అది రాసుకుంటాం. రాసుకున్న తర్వాత 2 sides టోటల్ చేస్తాం. టోటల్ చేసినాక ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది, సో అది 2 sides రాసుకున్నాక ఈ 4400 నుంచి 650 మైనస్ చేస్తే మనకి 3750 అనేది వస్తుంది. సో అది మనకి ఏంటిది, బై బ్యాంక్ అమౌంట్ డ్యూ అని చెప్పి రాసుకోవాలి.
సో ఇది మనకి సెకండ్ మెథడ్. ఇలా ఈజీగా రాసుకోవచ్చు. ఒకవేళ ప్రోఫార్మా గుర్తు లేకపోయినా సరే జాయింట్ వెంచర్ అని రాసుకొని ఎక్స్పెన్సెస్ ఉంటే అన్ని డెబిట్ సైడ్, ఇన్కమ్స్ ఉంటే అన్ని క్రెడిట్ సైడ్ రాసుకున్న తర్వాత మళ్ళీ బిఏ అకౌంట్ వస్తుంది. ఇందులో ఇక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి జాయింట్ వెంచర్ అని రాసుకొని, ఇక్కడ సైడ్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి జాయింట్ వెంచర్ అని చెప్పి. ఒకవేళ బి షేర్ అని రాసి 800 అని రాయకూడదు. అతని షేర్ ఎంత ఉందో రేషియోతో చేసిన తర్వాత అప్పుడు ఎంత వస్తుందో అంతే మనం రాసుకోవాలి షేర్ దగ్గర అతనిది. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి మనం అలా రాసినాం. ఒకవేళ ప్రాఫిట్ వచ్చి ఉంటే ఇక్కడ ప్రాఫిట్ అని వస్తుండే, ఇంకా అమౌంట్ ఎక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుండే, ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుండే. ఇక్కడ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇక్కడ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి లాస్ కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అదే ఒకవేళ ప్రాఫిట్ వచ్చి ఉంటే ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుండే, ఇక్కడ సైడ్ వస్తుండే. బై జాయింట్ వెంచర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అని వస్తుండే, ఇక్కడ ఈ ఎంట్రీ రాకపోతుండే. తర్వాత టోటల్ ఎచ్చడ ఎక్కువ వచ్చిందో చూస్తుండే అది. సో ఇప్పుడు ఇదే మెథడ్ లో మనకి ఒకవేళ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ, ఇన్ ది బుక్స్ ఆఫ్ బి ఇచ్చుంటే ఇక్కడ ఎలా చేసినారంటే, సో ఫస్ట్ పర్చేజెస్ ఉన్నాయి సెకండ్ క్వశ్చన్. సో పర్చేజెస్ ఎవరివి మనకి ఏవి, అందుకే డైరెక్ట్ పర్చేజ్ నేమ్ రాసుకున్నాం. తర్వాత ఏవి ఎక్స్పెన్సెస్ దగ్గర బ్యాంక్ అని రాసుకున్నాం. మళ్ళీ బి గూడ్స్ సప్లై చేసిండంట. సో బి గూడ్స్ సప్లై చేస్తే ఇప్పుడు బిజినెస్ నుంచి వెళ్తుంది కదా, సో అది లాసే కదా. సో గూడ్స్ సప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది, అది లాస్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం రాసాము, బిని డెబిట్ చేసినాం. సో బి కి లాస్ కాబట్టి బిని ఏం చేసినాం, డెబిట్ చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ బి ఎక్స్పెన్సెస్ ఏంటి, అవి లాస్ కదా. సో అందుకే బిని ఇక్కడ ఏం చేసినాం, డెబిట్ చేసినాం. మళ్ళీ బిది కమిషన్, సో బిని ఏం చేసినాం, మళ్ళీ డెబిట్ చేసినాం. సో డెబిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, గూడ్స్ సప్లై చేస్తుండు, ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాం మనం ఎవరికి, బికి. బి ఎక్స్పెన్సెస్ చేస్తుండు, బిజినెస్ నుంచే చేస్తాడు కదా. మళ్ళీ బికి కమిషన్ ఇస్తున్నాం. సో ఇవన్నీ మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఇప్పుడు జాయింట్ వెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయింట్ వెంచర్ కి వస్తున్నాయా లేదంటే పోతున్నాయా, లాస్ అవుతుందా లేదంటే ఇన్కమ్ అవుతుందా అని. సో ఇక్కడ సేల్స్ అవుతున్నాయి జాయింట్ వెంచర్ కి, సో అది ఇన్కమ్ కదా, అందుకే ఇక్కడ సైడ్ రాసినాం. ఈ సేల్స్ మనకి ఎవరు చేసిండ్రు, బి చేసిండు, అందుకే డైరెక్ట్ బి నేమ్ మెన్షన్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, బి అకౌంట్. సో నేను ఏం చెప్పిన, ఇక్కడ సైడ్ ఉన్నాయని ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ సైడ్ ఉన్నాయని ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి, క్రాస్. సో చేసిన తర్వాత ఇక్కడ గూడ్స్ సప్లైడ్, ఎక్స్పెన్సెస్, కమిషన్, షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చింది చూడండి, లాస్ వచ్చింది ఇప్పుడు దాకా చూసినాం కదా ఇక్కడ సైడ్ వచ్చిండే. సో అది అలా రాసుకున్న తర్వాత ఇక్కడ సేల్స్ ఒకటే ఉంది ఎంట్రీ, అది రాసేసుకుని ఓన్లీ బీవి మాత్రమే వస్తాయి అకౌంట్ లో జాయింట్ వెంచర్ అని రాసి బ్రాకెట్ లో అతను ఏం చేసిండు, ఇక్కడ సేల్స్ చేసిండు, ఇక్కడ ఏం చేసిండు ఎక్స్పెన్సెస్, గూడ్స్ సప్లైడ్ అలా రాసుకోవాలి. 2 sides టోటల్ చేసి ఎటు సైడ్ తక్కువ వచ్చింది అటు సైడ్ ఏం చేయాలి, బై బ్యాంక్ ఫైనల్ సెటిల్మెంట్ అని రాసుకోవాలి. సో ఇది ఏ బుక్స్ లో. ఒకవేళ బి బుక్స్ లో చేస్తే ఏమొస్తుంది, జాయింట్ వెంచర్ అకౌంట్ విత్ ఏ వస్తుంది, ఏ అకౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి ఏవి ఇంకా ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అక్కడ సైడ్ ఏ నేమే మెన్షన్ చేయాలి, ఇన్కమ్స్ ఉన్నాయో అక్కడ ఏం చేయాలి, ఏ నేమే మెన్షన్ చేయాలి. ఏవి ఉంటే ఒకవేళ లేదు బీవి ఏమైనా ఇన్కమ్స్ ఉంటే ఇన్కమ్ నేమ్ మెన్షన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏదన్నా రిసీవ్డ్ లాంటివి ఏమైనా ఉంటే అతను నేమ్ రిసీవ్ చేసుకున్నా ఆ నేమే రాయాలి. లేదు ఒకవేళ బీది ఏమన్నా ఇన్కమ్ ఉంది లైక్ సేల్స్ చేసిండు అలాంటివి చేసిండంటే సేల్స్ అనే రాయాలి. ఇక్కడ బి నేమ్ మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే ఇది బి బుక్ లోనే చేస్తుండు కాబట్టి అతని ఎక్స్పెన్సెస్ అతను చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇతను ఏది చూపిస్తే అప్పుడు ఏం చేస్తాడో అవి బేర్ చేసినట్టు. సో ఏవి అతను ఏ అకౌంట్ అని రాసుకుంటాడు. సో ఇక్కడ ఫస్ట్ గూడ్స్ సప్లై చేసిండంటే ఏ, అప్పుడు ఏ అకౌంట్ అని రాసుకుండు. మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఏవి, ఏ అని రాసుకుండు. పర్చేజెస్ ఎవరివి, బీవి, సో అందుకే బీవి పర్చేజ్ అని రాసుకుండు. మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎవరివి, బీవి, అందుకే బ్యాంక్ అని రాసుకుండు. మళ్ళీ బీది కమిషన్ కాబట్టి డైరెక్ట్ కమిషన్ అని రాసుకుండు. ఏ అకౌంట్ బి అకౌంట్ అని రాయలేదు, డైరెక్ట్ కమిషన్ కాబట్టి కమిషన్ అని రాసుకుండు. ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నా. ఎందుకు బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నా అంటే ఇవి సేల్స్, ఎవరి సేల్స్ ఇవి, బీవి సేల్స్. సో అందుకే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అని రాసుకుండు సేల్స్ ది. ఒకవేళ లేదు బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవద్దు అని అనుకుంటే డైరెక్ట్ బై సేల్స్ అని కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏ అని మాత్రం రాయకూడదు అంతే. నెక్స్ట్ ఏంది, ఇక్కడ 2 sides టోటల్ చేయాలి. టోటల్ చేసిన తర్వాత ఎట్ సైడ్ తక్కువ వచ్చింది అటు సైడ్ మనం 2 ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు అని చెప్పి ఏ షేర్ అని రాసి బి షేర్ ని ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఎందుకంటే బి బుక్ లోనే చేస్తున్నాం కాబట్టి బీది అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మనకి అమౌంట్ వచ్చిందో 2 sides చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ మైనస్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ని మనం ఏం చేయాలి, ఇద్దరికి షేర్ చేయాలి. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చిండ్రు కదా, సో ఆ రేషియో ప్రకారం ఒకవేళ రేషియో అనేది మనకి 4:3 అట్లా ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 4, 5, 6, 7, 4/7, 3/7 ఇద్దరికి. ఇది ఏకి వస్తుంది, ఇది బీకి వస్తుంది, అలా షేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏ షేర్ మళ్ళీ బి షేర్ అలా ఇద్దరికి షేర్ చేసిన తర్వాత ఇది ఏది, ఇది బీది అమౌంట్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏ అకౌంట్ చేసేటప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ ఉన్న ఎంట్రీస్ అన్ని ఇక్కడ ఆపోజిట్ సైడ్, మళ్ళీ ఇక్కడ ఉన్న ఎంట్రీస్ అన్ని ఇక్కడ ఆపోజిట్ సైడ్ రాయాలి. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమన్నా ఏవి ఎంట్రీస్ ఉన్నాయా, ఇది బీది కదా, ఆపోజిట్ సైడ్ ఏం లేదు, సో వదిలేసేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1, 2 ఇంకా ఏ షేర్ ఒకటి ఉంది, 3 ఎంట్రీస్ ఉన్నాయి. సో ఆ 3 ఎంట్రీస్ ఇక్కడ రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి, జాయింట్ వెంచర్ అని పెట్టుకొని రాసుకొని బ్రాకెట్ లా
ఇన్కమ్ ఎక్స్పెన్స్ నేమ్ అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేస్తాము, టోటల్ చేస్తాము. ఆబ్వియస్గా ఇటు సైడే పెద్ద ఉంటుంది, అది మొత్తం రాసేసుకొని డైరెక్ట్ మొత్తం పెద్ద అమౌంట్ మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి టు బ్యాంక్ అకౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ అని రాయాలి. సో ఇది మనకి సెకండ్ మెథడ్ ఇలా చేస్తాం. ఎప్పుడైతే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయకపోతే ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ లనేమో జాయింట్ వెంచర్ విత్ బి ఇంకా బి అకౌంట్ వస్తుంది. అదే బి బుక్ లనేమో ఇన్ ది బుక్స్ ఆఫ్ బి లో ఏమొస్తుంది, జాయింట్ వెంచర్ విత్ ఏ ఇంకా ఏ అకౌంట్ అనేది వస్తుంది. సో మనకి జస్ట్ ఈ ఏ అకౌంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ప్రొఫార్మా కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఎలా ఉంటుందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.